12 లక్షల కార్లు ప్రపంచమంతా తిరిగే పరిస్థితి వస్తా ఉంది. అది చూసినప్పుడు గర్వపడతాం. ఇది మా ఊర్లో కరూరు జిల్లా అనంతపూర్లో తయారు చేసిందని గర్వంగా చెప్పుకునే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని. అడుగడుగునా నేను చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది, అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపుల్లో అడుగుతున్నా. కొంపలు కూర్చేవాడు, కడాన కన్న తల్లికి కూడా భారమైన వ్యక్తి, జన్మభూమికి భారం కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రాయదుర్గులో మీరు ఒకసారి చూస్తే బాగా కరువు ఎక్కువ ఉందని నేను బైరివాణి తిప్ప ప్రాజెక్టును ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదిగాని వస్తే జీడిపల్లి నుంచి బైరివాణి తిప్పకు 968 కోట్లతో పనులకు టెండర్ ఇచ్చి 12 కిలోమీటర్ల కాలువలు పూర్తి చేసి నేనే ఉండుంటే 1 సంవత్సరంలో బైరివాణి తిప్ప ప్రాజెక్టుకి నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చేది. గవర్నమెంట్ పోయిన తర్వాత 1 ఇంచు పని జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తి చేస్తారని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేశారు. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ దొంగలు వస్తారు రేపు మీకోసం ఓటు కోసం, నిలదీయండి, చొక్కా పట్టుకోండి. ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు పని చేయలేదు, నిలదీయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఇంకో పక్క ఏదైతే ఉంతకల్లు ప్రాజెక్టు 4.5 కోట్లు నేను ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ ని కూడా 1180 కోట్లతో పూర్తి చేయాలని